ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను ప్రస్తుతం తమిళ సాహిత్య కథలు అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. వీరు ప్రసిద్ధ తమిళ భాష రచయిత. వీరు రచించిన ఈ పుస్తకాన్ని తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా కథలను ప్రారంభిస్తానండి. కోవలుడు కన్నకి కథను మనము ఇంతకుముందు విన్నాం కదా. ఆ కోవలుడి జీవితంలోని ఒక సంఘటనకు సంబంధించిందే ఈ కథ. ఈ కథ పేరు కోవలుడు ఏనుగుకి చిక్కిన బ్రాహ్మణుడు. కోవలుడు మాధవితో సంతోషంగా గడిపిన రోజుల్లో మాధవికి ఒక కుమార్తె కలిగింది. పురుడు వెళ్ళిన తరువాత శిశువుకి నామకరణం చేసే రోజు వచ్చింది. అప్పుడు కోవలుడు అన్నాడు కదా, మా పురుడు ఒక ఆయన వ్యాపారార్థం పడవలో వెళ్ళినప్పుడు పడవ కాస్త విరిగిపోయింది. నీళ్లలో పడి ఆయన నానా అవస్థలు పడ్డాడు. అప్పుడు మణిమేఖలా దైవం ప్రత్యక్షమై, నువ్వేమీ భయపడకు, ఇంద్రుయాజ్ఞ మేరకు అసురుల బారి నుంచి మనుష్యుల్ని నేను కాపాడుతున్నాను. చాలా దానాలు చేసిన పుణ్యాత్ముడివి కదా నువ్వు, అందువల్ల నీ కష్టం తొలగించేందుకు నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆయన్ని గట్టెక్కించి కాపాడింది. ఆ దైవం పేరు ఈ శిశువుకు పెట్టు అని చెప్పగా అలాగే పేరు పెట్టారు. అప్పుడతడు చాలా బంగారం దానం చేశాడు. ఈ దానం పుచ్చుకునేందుకు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. జ్ఞాన గ్రంథాలను ఎన్నిటినో చదివిన పండితుడు అతను, వృద్ధుడు. అందువల్ల చేతికర్ర సహాయంతో వచ్చాడు. అప్పుడు ఎదురుగా ఒక మదగజం వచ్చింది. ఎదురుగా వస్తున్న ఆ బ్రాహ్మణ్ణి ఏనుగు తొండంతో పట్టుకుంది. అది చూశాడు కోవలుడు. వెంటనే పరిగెత్తుకెళ్ళి ఏనుగుని అదల్చి దాని తొండంలో చిక్కుకుపోయిన బ్రాహ్మణ్ణి విడిపించాడు. ఆ తర్వాత దాని కొమ్ముల గుండా, అంటే కొమ్ములంటే అవి దంతాలు, ఆ పెద్ద పెద్ద దంతాల గుండా దాని మీదకి ఎక్కి కూర్చుని ఏనుగు మదాన్ని అణిచాడు కోవలుడు. కోవలుడు అంత సాహసి. ప్రాణానికే కలగనున్న ముప్పుని కూడా లక్ష్యపెట్టక సాహసించి ఆ బ్రాహ్మణుడిని కాపాడిన కోవలుని వీరత్వాన్ని, దయాస్వభావాన్ని చూసిన వారు అతన్ని బహుదా ప్రశంసించాడు. అయితే ఈ కోవలుడి జీవితంలోనే ఇంకో సంఘటన కూడా జరిగింది. అదేంటంటే ఒక ముంగిసను చంపిన బ్రాహ్మణి కథ. పుహార్ నగరంలో ఉండేవాడు కదా కోవలుడు. ఆ పుహార్ నగరంలోనే ఒక బ్రాహ్మణుడు, అతని భార్య నివసిస్తూ ఉండేవారు. వాళ్ళకి చాలా కాలం దాకా సంతానం కలగలేదు. వాళ్ళు ఒక ముంగిసను పెంచసాగారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక మగపిల్లవాడు పుట్టాడు. శిశువు పుట్టి కొన్ని నెలలే అయింది. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు పొరుగురికి వెళ్ళాడు. అతని భార్య పిల్లవాడిని ఉయ్యాలలో పడుకోబెట్టి పొద్దున్న స్నానార్థం ఏటికి వెళ్ళింది. సరిగ్గా అప్పుడు ఒక పాము ఆ ఇంట్లోకి ప్రవేశించింది. అది ఉయ్యాల వైపుగా వెళ్ళింది. అది చూసింది ముంగిస. పిల్లవాణ్ణి పాము కాటు వేస్తుందేమోనని భయపడి తనను పెంచిన విశ్వాసం కొద్దీ ముంగిస పాము మీదికి దూకింది. దానితో వీరత్వంతో పోరాడి దాన్ని కొరికి చంపేసింది. ఇంతలో స్నానం చేసి ఇంటికి తిరిగి వస్తున్న బ్రాహ్మణి అలవాటు చొప్పున ఎదురుగా వెళ్ళి వీధి వైపుకి పరిగెత్తింది. ఈ బ్రాహ్మణికి ఎదురుగా ముంగిస పరిగెత్తి కనపడింది. చంకలో నీటి బిందె ఉంచుకుని స్నానం చేసిన బ్రాహ్మణి ఇంటికి తిరిగి వస్తూ ముంగిసను చూసింది. పాముని కొరికి చంపడం వల్ల దాని నోరు రక్తసిక్తమైపోయి ఉంది. ఈ విషయం తెలియని బ్రాహ్మణి ఉలిక్కిపడింది. పిల్లవాడిని ముంగిస కొరికి తినేసిందేమో అని భావించింది. మరో భావం ఏది అప్పుడు ఆమె కలగలేదు. ఇంతకాలం నీకు పాలు పోసి అన్నం పెట్టినందుకు ఇందుక నిన్ను పెంచింది అలా అనుకుని కోపం కొద్దీ ఆమె చంకలో ఉంచుకున్న బిందెను ముంగిస మీదికి విసిరింది. బరువైన నీటి బిందె తగలగానే ముంగిస కాస్త నలిగిపోయి మరణించింది. ఆమె హడావిడిగా వీధివాకిలి దాటి లోపలికి వెళ్ళింది. ఉయ్యాలలో పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఒంటి మీద నెత్తురు కనిపించింది. కానీ గాయమేమీ లేదు. కింద కూడా ఒకటే నెత్తురు. ఒక పాము 2 ముక్కలై పడి ఉంది. అప్పుడు ఆమెకు నిజం తెలియవచ్చింది. అయ్యో, నా బిడ్డను ఈ పాము కాటు వేస్తుందని తలచి దాంతో పోరాడి ముంగిస పాముని చంపివేసింది.
ఇది తెలుసుకోకుండా ముంగిసనే పిల్లవాణ్ణి చంపి ఉండవచ్చని అనుకుని నేను కూడా నా చేతులారా ముంగిసను చంపేశాను. ఎంత పాపం మూట కట్టుకున్నాను అని వెక్కి వెక్కి ఏడ్చింది. కొంతసేపటికి పొరుగురు వెళ్ళిన బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ముంగిస నలిగిపోయి చచ్చిపోయి పడి ఉండడం, లోపల ఉయ్యాల దగ్గర పాము ముక్కలై పడి ఉండడం చూశాడు. బ్రాహ్మణి తాను చేసిన పాపకార్యం మొత్తం చెప్పి దుఃఖించింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, పిల్లవాడిలా పెంచుతున్న ఈ ముంగిసను చంపేశావు గదా, ఈ పాపం చేసిన నీతో నేను కాపురం చేయడం భావ్యం కాదు. ఈ హత్యా పాపం తీరేందుకు నేను గంగా స్నానం చేస్తాను అన్నాడు. ఆమె చేతిలో సంస్కృత శ్లోకం గల ఒక తాటాకు పెట్టి, దీని అర్థం పండితుల్ని అడిగి తెలుసుకో అన్నాడు. ఆ తరువాత అతను ఉత్తరాభిముఖుడైనాడు. బ్రాహ్మణి ఆ తాటాకుని చేతపట్టుకుని వీధుల వెంబడి తిరగసాగింది. తన పాపానికి ప్రాయశ్చిత్తంగా దానం చెయ్యదలిచి అందుకు సరిపడే డబ్బును సేకరించదలిచింది. అలా తిరుగుతున్న ఆమెను కోవలుడు చూశాడు. ఎందుకలా దుఃఖిస్తూ తిరుగుతున్నారు? మీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. ఆమె తన కథలు తెలియజేసింది. అలాగే తన చేతనున్న ఆ తాటాకుని కూడా ఇచ్చింది. కోవలుడు ఆ తాళపత్రాన్ని చూశాడు. అందులో ఈ సంస్కృత శ్లోకం ఉంది. అనాలోచితంగా ఏ పని చెయ్యకు, బాగా ఆలోచించే ఏ పనైనా చెయ్యాలి. బ్రాహ్మణి ముంగిస కథలాగా చేసిన తర్వాత ఆలోచించవచ్చుననుకుంటే దుఃఖమే కలుగుతుంది. ఆ శ్లోకం చదివిన కోవలుడు, నీ దుఃఖాన్ని తొలగించుకో, నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా దానం చేసి పుణ్యం సంపాదించుకో, అందుకు సరిపడే ధనం నేనిస్తాను అని ఆమెకు డబ్బిచ్చాడు. ఆమెకు బదులుగా అతను దాన ధర్మాలు చేశాడు. ఆ తరువాత గంగా స్నానం కోసం బయలుదేరిన ఆమె భర్తను తమ సేవకులతో వెతికించి అతనిని రప్పింపజేశాడు. ఈ విధంగా ఆ దంపతుల్ని ఏకం చేశాడు. తెలియకుండా చేసిన పొరపాటుకి ఆమెను విడిచి వెళ్ళడం న్యాయసమ్మతం కాదండి. ఇప్పుడు చేసిన దానాలు ఆమె చేసిన పాపానికి పరిహారం అవుతాయి. ఇంకా నువ్వు ఆమెతో కలిసి గృహస్థ జీవితం సాగింతువుగాక అని ఇంకా వాళ్ళకి ధన సహాయం చేసి హితబోధ చేసి వాళ్ళ సాంసారిక జీవనానికి తోడ్పడ్డాడు కోవలుడు. కోవలుడి కథ ఇంకొకటి ఉన్నది. అతను ఆ రోజుల్లో పుహార్ నగరంలో ఉండేవాడు కదా. పుహార్ నగరంలోని ఆలయాలలో కొన్ని భూతాలు ఉండేవి. అవి ధర్మాన్ని సంరక్షించేవి, అధర్మాన్ని తొలగించేవి. వాటి లక్ష్యం అది. అలాంటి భూతం ఒకటి ఉన్న ప్రదేశాన్ని భూత చదుక్కం అనేవారు. కపట తపోవేషధారులై దుష్కృత్యాలు చేసేవారు, సచ్చీలం లేని స్త్రీలు, అధర్మ మార్గాన సంచరించే ఆమాత్యులు, పరస్త్రీలను కోరేవారు, అబద్ధపు సాక్ష్యాలు పలికేవారు, చాడీలు చెప్పేవారు, ఈ 6 రకాల దుష్టుల్ని బంధించి ఆ భూతం భక్షిస్తూ ఉండేది. ఒకసారి ఒక అసత్యవాది ఒక అబద్ధపు సాక్ష్యం చెప్పాడు. తత్ఫలితంగా శీలవతి అయిన ఒక స్త్రీ నింద భరించవలసి వచ్చింది. ఆమె మనస్సు దుఃఖార్ణవమైంది. సజ్జనులు దుఃఖించడాన్ని దైవం సహించడు గదా. కాగా భూతచదుక్కలంలోని ఆ భూతం అబద్ధపు సాక్ష్యం చెప్పిన ఆ అవివేకిని తన వద్ద ఉన్న పాశంతో బంధించింది. తన కుమారుడు ఇలా మరణించనున్నాడే అని తలచి అతని తల్లి విలపించసాగింది. ఈ విషయం తెలుసుకున్నాడు కోవలుడు. ఆ తల్లి దుఃఖాన్ని తొలగించాలనుకున్నాడు. వెంటనే ఆ భూతం వద్దకు వెళ్ళాడు. దాని పాశం ఉచ్చులో తన తల దూర్చాడు. ఓ మంచిని చేసే భూతమా, ఇతని తల్లి విషణ్ణ హృదయ అయింది, కొడుకు కోసం దుఃఖిస్తోంది. అందువల్ల ఇతన్ని విడిచిపెట్టి నా ప్రాణం స్వీకరించి ఇతన్ని కాపాడు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ భూతం నవ్వింది. నీచుడు, శిక్షార్హుడు, నువ్వు సద్గతికి అర్హుడివి. నీచుడి ప్రాణాలను విడిచిపెట్టడం, ఉత్తముని ప్రాణాలు స్వీకరించి భక్షించడం నాకు అలవాటు లేదు అంటూ అక్కడికక్కడే ఆ నీచుడి ప్రాణాలను భక్షించింది. ఆ దృశ్యం చూస్తూ ఉండిన అతని తల్లి ఎంతో దుఃఖించింది. ఆమె దుఃఖం తిలకించిన కోవలుడు ఆమెను, ఆమె బంధువుల్ని తన వద్దకు రప్పించుకుని వాళ్ళకి ఎంతో ధనమిచ్చి క్షుద్బాధ లేకుండా వాళ్ళని చాలా కాలం కాపాడుతూ వచ్చాడు. ఇదండి
కోవలుడు అతని జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి మనం కథలుగా చెప్పుకున్నాం. మీకు గనక ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.